హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నుంచి సరికొత్త XUV 700 2024 మోడల్లోనే ఇప్పుడు బ్లేజ్ ఎడిషన్ లాంచ్ అయిపోయింది. అండ్ అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం మాత్రమే. సో XUV 700 వచ్చేసి ఒక కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV. మనందరికీ తెలిసి ఇది ఒక 5 డోర్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. చూస్తుండగానే కార్ లాంచ్ అయ్యి 4 years అవుతుంది, ఇంకా మన కళ్ళ ముందుగానే ఉంది. ఫస్ట్ లాంచ్ 2021 జరిగింది. ఇది 5 సీటర్ అండ్ 7 సీటర్ రెండు ఆప్షన్స్ ఉండే. అడాస్ అండ్ ఆడ్రోనాక్స్ ఫస్ట్ కార్ మహేంద్రలో ఈ కార్లోనే వచ్చింది. ఇది రీప్లేస్మెంట్ XUV 500 అని మనందరికీ తెలుసు. ఇది ఫస్ట్ మోడల్ లోగో చేంజింగ్ తో వచ్చింది. ఇదంతా ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు స్పెషల్ బ్లేజ్ ఎడిషన్ గురించి మాట్లాడితే ఇందులో మీకు కాస్మెటిక్ చేంజెస్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ తో పాటు ఇది ఓన్లీ AX7 లగ్జరీ టాప్ మోడల్ పైనే ఉంటుంది. ఎడిషన్ అనేది ఫ్రంట్ వీల్ డ్రైవ్ లో మాత్రమే వస్తుంది, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. ఓన్లీ 7 సీటర్ లో ఉంటుంది. విత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ కార్ ఓన్లీ 2500 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారని చెప్తున్నారు మహేంద్ర వాళ్ళు. ఇది ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఎడిషన్. సో XUV 700 పర్చేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఎడిషన్ మిస్ చేసుకోకండి. ఇప్పుడే షోరూమ్ ని విజిట్ చేయండి, VVC కొత్త కూడా. ఈ స్పెషల్ ఎడిషన్ XUV 700 పైన ఇది రైవల్ తీసుకుంటే మనకు డైరెక్ట్ మనకు హ్యారియర్ అండ్ సఫారీ డార్క్ ఎడిషన్ కి వస్తుంది. హెక్టర్ బ్లాక్ స్ట్రోమ్ ఎడిషన్ కి కన్సిడర్ చేయొచ్చు. ఆల్సో అల్కాజర్ అండ్ ఇన్నోవా క్రిస్టా కూడా వస్తాయి. ఈ బ్లేజ్ ఎడిషన్ అనేది సెకండ్ ఎడిషన్ చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్ ఇదే ఇయర్ లో లాంచ్ అయింది. అదే నెపోలియన్ బ్లాక్ ఎడిషన్ మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ వాకర్ ఉంది, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లోనే వీడియో అయిపోయినాక వెళ్ళి చూడండి. సో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది ఆ బ్లాక్ ఎడిషన్, ఎందుకంటే న్యూ ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేసిన మహేంద్ర వాళ్ళు. లైక్ వెంటిలేటెడ్ సీట్స్ కానీ, సెకండ్ రో క్యాప్టెన్ సీట్స్, మెమరీ ఫంక్షన్, ORVMs, ఆడ్రోనాక్స్ టెలిమాటిక్స్ లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ని ఇచ్చారు. ఈ బ్లేజ్ ఎడిషన్ నేను ఫస్ట్ చూడగానే షోరూమ్ లో నాకు ఒక హార్ట్ లో స్ట్రింగ్స్ అయితే మోగాయి. ఇప్పుడు కూడా చాలా బయర్స్ మన ఇండియాలో ఈ ఎడిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మీరు కూడా వెళ్ళి మన హైదరాబాద్ నుంచి బుక్ చేసుకోండి. సో దీని అసెంబ్లింగ్ అనేది చెకన్ ప్లాంట్ మహారాష్ట్ర ఇండియాలోనే జరుగుతుంది. కార్ది కోడ్ వచ్చేసి W601 అంటాం. ఈ కార్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. 2021 లో లాంచ్ అయిన వెంటనే విత్ 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, ఐసోవిక్ చేల్సిస్ మౌంట్స్ తోటే. సో ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. లైక్ 2022 ఆటో కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2022 కూడా ఇదే వచ్చింది. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ సేఫర్ చాయిస్ అవార్డ్ కూడా XUV 700 మరి ఇంత స్పెషల్ ఎడిషన్ యొక్క ప్రైజెస్ తెలుసుకోవాలంటే AX7 లగ్జరీ పెట్రోల్ అయితే మీకు 25,54,000తో ఎక్స్ షోరూమ్ ఉంది. ఇదే AX7 లగ్జరీ డీజిల్ అయితే మీకు 26,04,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. రెగ్యులర్ వర్షన్తో కంపేర్ చేస్తే ఒక 25,000 రూపాయలు ఎక్కువగా ఉంది. కంప్లీట్ వర్తుండే ఎందుకని చెప్తాను వీడియోలో. కాకపోతే ఆల్ వీల్ డ్రైవ్ అనేది లేదు. కలర్ కూడా చూడండి చాలా బాగుంది, అట్రాక్టివ్ మ్యాట్ బ్లేజ్ రెడ్ కలర్ అంటారు. విత్ బ్లాక్ డాట్ ఎలిమెంట్స్ అయితే కాంట్రాస్టింగ్ ఎక్స్ట్రాడినరీ. సో నేను చూసిన కదా మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఫస్ట్ ఇన్ తెలుగు వాకర్స్ తీసుకురావడం నేను ఎంతో కష్టపడుతున్నాను. అది కూడా మీకోసం ఓన్లీ ఎక్స్క్లూజివ్ మన ఛానల్ నుంచి మాత్రమే. ఇలాంటి ఛానల్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తేనే మరింతగా ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసుకొని, అండ్ ప్రతి ఒక్క వ్యూయర్స్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేతితో నోటిఫికేషన్ అని ఆల్లో పెట్టుకున్నట్టయితే నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రెగ్యులర్గా వస్తే మన ఛానల్ ఫస్ట్ రివ్యూస్ అన్ని కూడా. అండ్ అలాగే మీకు మహీంద్రా నుంచి ఏ కార్ రివ్యూ కావాలి అండ్ XUV 700 స్పెషల్ ఏ వేరియంట్ రివ్యూ కావాలో కూడా మీరు ఇప్పుడే ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ కామెంట్ లైక్ చేస్తూ మీకోసం రివ్యూ కూడా తీసుకొస్తాను. ముందుగా XUV 700 బ్లేజ్ ఎడిషన్ యొక్క కీస్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఫ్రంట్ సైడ్ అయితే సింపుల్ కీస్ రెగ్యులర్ వర్షన్ లానే 3 buttons లాక్ అన్లాక్ బూట్ ఓపెనింగ్. బ్యాక్ సైడ్ మనకు ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో డైమండ్ ప్యాటర్న్. ఒక ఫ్లిప్ కీ కూడా మాన్యువల్లీ అయితే ఇస్తారు, అవసరం అయితే లేదు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ టాప్ మోడల్ కాబట్టి వస్తుంది. మిగతా అవన్నీ రెగ్యులర్ కీస్ గానే చూడొచ్చు. నా కమింగ్ టు లుక్స్ వైజ్ గా చూస్తే మనకు ప్రీమియం SUV డెఫినెట్లీ కలుగుతుంది. లావిషింగ్ వైన్ రెడ్ కి స్క్రప్చల్ మ్యాట్ ఫినిష్ లో చాలా బాగా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ ఫ్రంట్ లో చూస్తే మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై క్రోమ్ లోగో డార్క్ క్రోమ్ లో ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకు ఫ్రంట్ వ్యూ కెమెరా కూడా అక్కడే పొజిషనింగ్ ఉంది. అండ్ గ్రిల్ కూడా ఆల్ బ్లాక్ గ్రిల్ ట్రీట్మెంట్ చేశారు. విత్ 6 LED వర్టికల్ డ్యూయల్ లైన్స్ సిల్వర్ మ్యాట్ ఫినిష్ లో ఇస్తున్నారు. విత్ ADAM ఇంటెక్స్ వర్టికల్ లైన్స్ అనేవి చూడొచ్చు మీరు ఇక్కడ హై గ్లాసీ ఫినిష్ లో. అలాగే హెడ్ ల్యాంప్స్ వచ్చే వరకు సేమ్ రెగ్యులర్ హెడ్ ల్యాంప్స్, LED క్లియర్ వ్యూ హెడ్ ల్యాంప్స్ విత్ ఆటో బూస్టర్స్ తో పాటు ఉంటాయి. ఫుల్ LEDs హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్ గా. అండ్ LED DRLs కూడా చూడొచ్చు విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్, C షేప్ ఆఫ్ DRLs అట్రాక్టివ్ గా ఉంటాయి. అలాగే LED ఫాగ్ లంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ కి బంపర్ బిలో ద లోవర్ సైడ్ ఉన్నాయి. ట్యూనింగ్ హుక్తో పాటు ఫ్రంట్లో మీకు మ్యాట్ బ్లాక్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి చూడొచ్చు మీరు. అలాగే రెడార్ సిస్టమ్ అడాస్ కూడా వస్తుంది కాబట్టి కింద ఉంది బంపర్ దగ్గర. పార్కింగ్ సెన్సర్స్ ఒక్కటి మిస్ అయ్యాయి. అండ్ బోనెట్ కూడా చూస్తే ఈ మ్యాట్ బ్లేజ్ రెడ్లో మనకు డీప్ లైన్స్ అనేవి
చాలా క్లియర్ వ్యూగా ఉన్నాయి విత్ ఏరోడైనమిక్ డిజైన్స్గా. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో ఫ్రంట్ వైపర్స్ ఉన్నాయి డబుల్ బ్లేడ్గా. ఇందులో మీకు అడాస్ వస్తుంది కాబట్టి అడాస్ ఫంక్షన్స్ అయితే ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటి అడాస్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాసిస్ నంబర్ దగ్గర మ్యాట్ బ్లాక్ రెడ్ ఫినిష్లో చూడొచ్చు, అంటే బాడీ కలర్ ఉంది అని క్లియర్గా ఇస్తున్నారు మహేంద్ర అటెన్షన్ డీటెయిల్. వెహికల్ యొక్క డైమెన్షన్స్లో 4.7 మీటర్ లెంత్, 1.89 మీటర్ బ్రెడ్త్, 1.75 మీటర్ హైట్తో పాటు 2.82 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది. 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వస్తుంది. 1825 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంది. అలాగే మీకు కంటిన్యూ వీల్ ఆర్చెస్ అండ్ న్యూ కాస్మెటిక్ చేంజెస్. సెకండ్లీ ఏంటంటే మనకి ఇందులో 18 inches డైమండ్ కట్ అలాయ్ విత్ బ్లాక్ డోట్ పెయింట్ ఫినిష్ అనేది చేశారు. బటర్ఫ్లై లోగో క్రోమ్ అలాగే పెట్టారు. సో కాంట్రాస్టింగ్లీ చాలా బాగుంది. బ్లాక్ ఎడిషన్లో కూడా ఇలాగే బ్లాక్ వీల్స్ చేశారు. సో సెక్షన్ మారితే 18 inches 235 60 ఆర్ 18 inches ట్యూబ్లెస్ రేడియల్ సేమ్ టాప్ మోడల్ వచ్చే సెక్షన్ ఆఫ్ వీల్స్ అనేవి ఉంటాయి. ఫ్రంట్లో కనుక చూస్తే మీకు వెంటిలేటెడ్ డిస్క్, ఆల్ 4 కూడా మీకు వెంటిలేటెడ్ డిస్క్ అనేది ఉంటుంది. సస్పెన్షన్ ఫ్రంట్లో మీకు MacPherson స్టండ్ విత్ ఇండిపెండెంట్ విత్ కాయిల్ స్ప్రింగ్, FSD అండ్ స్టెబిలైజేషన్ బార్స్తో అనేది ఫ్రంట్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు. ఎక్స్ట్రానరీ సస్పెన్షన్ ఉంటుంది. ఫెండర్స్ కూడా కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి. అలాగే బ్లాక్అవుట్ పెయింట్ కాంట్రాస్టింగ్ ORVMs ఉన్నాయి మీకు ఇందులో. మెమరీ ORVMస్తో పాటు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, LED బ్లింకర్స్, 360-degree కెమెరాస్ అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు టాప్ మోడల్లో. డీసెంట్ గ్లాస్ ఏరియా హ్యూజ్గా ఉంది. BCD పిల్లర్స్ అన్నీ కూడా హై గ్లోసీ బ్లాక్ ఫినిష్లో, బ్లాక్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కూడా ఫ్లోటింగ్ అనేది చూడొచ్చు కాంట్రాస్టింగ్లీ. 60 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ కార్కి. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది. ఇది డీజిల్ కాబట్టి యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాలి మీరు. అరౌండ్ పెట్రోల్ అయితే ఈ సమస్య అనేది ఉండదు. సో ఆటో ఓపెనింగ్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. రేర్ వీల్ ఆర్చెస్ కంటిన్యూ. 18 inches బ్లాక్ డాలర్ వీల్స్ చాలా బాగున్నాయి. వెంటిలేటెడ్ డిస్క్ ఆల్ 4 మెన్షన్ చేస్తున్నాను. నా కమింగ్ టు రేర్ సస్పెన్షన్ వచ్చేసి ఇందులో ఫస్ట్ టైం మనకు మల్టీ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ మహేంద్ర వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో FSD అండ్ స్టెబిలైజేషన్ బార్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండర్ బాడీ నుంచి చూడండి మీకు ఇలాగ అనిపిస్తుంది విత్ మోనోకోట్ చాసిస్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్. ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్. స్పేర్ వీల్ స్టిల్ ఆన్ ద మనకు స్టీల్ వీల్ కానీ ఇస్తున్నారు, అలాయ్ వీల్ రాలేదు అండర్ బాడీగా. ఇక్కడ సైడ్స్ నుంచి చూసే ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ మీకు మ్యాట్ రెడ్ ఫినిష్లోనే ఇస్తున్నారు. సో మహేంద్ర వాళ్ళు దీన్ని ఎలక్ట్రిక్ స్మార్ట్ డోర్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అని కూడా అంటారు. ఆటో ఫోల్డింగ్ అవుతాయి, టాప్ మోడల్ లగ్జరీ కాబట్టి. అండ్ ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఆల్ ద 4 doors ఉన్నాయి. డోర్స్కి థిక్ క్లాడింగ్స్ కూడా ప్రొవైడ్ చేసిన ప్రొటెక్టివ్ అండ్ సేఫర్గా లుక్స్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇది సైడ్ నుంచి ఇంకా రేర్ ప్రొఫైల్ ఆఫ్ బ్లేజ్ ఎడిషన్ చూస్తే మరి రేర్ ప్రొఫైల్ కూడా అంతే అట్రాక్టివ్గా అండ్ ఎక్స్ట్రానరీ లుక్స్ ఉంది మ్యాట్ రెడ్లో. ఫస్ట్ మీకు బటర్ఫ్లై లోగో సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ పైన. ఆల్సో రివర్స్ కెమెరా కూడా పెయింట్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ చూడండి, ఎక్స్ట్రానరీగా పెయింట్ ఫినిష్ అనేది వచ్చింది ఈ కార్కి. నా టెయిల్ ల్యాంప్స్ వచ్చేసి ఆల్ LED ఆరో టైప్ ఆఫ్ స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్, స్ప్లిట్ DRS విత్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్గా ఉన్నాయి. అండ్ అలాగే మీకు రివర్స్ స్టిల్ ఆన్ ద బల్బ్స్ అండ్ స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. నా ఇక్కడ బ్యాచింగ్స్ చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకు ఆడ్రోనాక్స్ బ్యాచింగ్ ఉంది D పిల్లర్లో, ఎందుకంటే కనెక్టెడ్ ఫీచర్స్ టాప్ మోడల్ వస్తాయి. కర్వీ రేర్ గ్లాస్ ఏరియా పైన మనకు వైపర్ వచ్చేస్తుంది, వాషర్ వస్తుంది, డిఫాగర్ వస్తుంది టాప్ మోడల్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి విత్ ఐమౌంటెడ్ స్టాప్ ల్యాంప్తో. స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ బాడీ కలర్లోనే ఉంది. అండ్ ఇంకొక కాంట్రాస్టింగ్ రూఫ్ అండ్ టాప్లో మనకు బ్లాక్ ఫినిష్ అండ్ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా విత్ సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్ అనేవి చూడొచ్చు. నా కమింగ్ టు టెయిల్ గేట్ చూస్తే మీకు ఇక్కడ ఏ వేరియంట్ అనేది క్లియర్గా రాస్తారు. సో AX7 లగ్జరీ, సో డీజిల్ 2-wheel డ్రైవ్ 7-seater ఆటోమేటిక్ అనేది క్లియర్గా రాశారు. ఇంకా బాడీ కలర్ బంపర్స్తో పాటు బ్లేజ్ ఎంబలం బ్యాచింగ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ పైన చూస్తే మౌంటైన్కి నిదర్శనంగా బ్లేజ్ అని అర్థం. అండ్ అలాగే మీకు బ్లాక్ డౌట్ బిలో లోవర్ సైడ్ బంపర్స్, రిఫ్లెక్టర్స్, సిల్వర్ స్కిట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, పార్కింగ్ సెన్సర్స్తో చూడొచ్చు. అండర్ బాడీ నుంచి స్పేర్ వీల్, స్టీల్ వీల్ స్టిల్ అలాగే 17 inches అండ్ రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో అయితే ఉంది. ఈ 700 XV700 బ్యాచింగ్స్ కూడా డార్క్ క్రోమ్ ఫినిష్లో చేశారు కాంట్రాస్టింగ్లీ. ఇది కూడా బాగుంది, బ్లాక్ ఫినిష్ 700. AX7L లగ్జరీ కూడా మీకు డార్క్ క్రోమ్లో ఇస్తున్నారు. ఇది రేర్ నుంచి. ఇంకా బూట్ చూద్దాం. సో బూట్ టెయిల్ గేట్ అనేది మనకు మ్యాగ్నెటిక్ ద్వారా మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. అయితే సఫారీలో మనకు ఆటోమేటిక్ బూట్ ఓపెనింగ్, ఎలక్ట్రిక్ బూట్ వచ్చింది. కమింగ్ టు బూట్ స్పేస్ చూస్తే మనకు 3rd row సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే కనుక 500+ liters వరకు అవుతుంది. ఇప్పుడు మనకు చాలా లగేజ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, బట్ అప్రైడ్ చేస్తే మాత్రం 240 liters వరకే ఉంటుంది. ఒక బిగ్ సైజ్ సూట్ కేసెస్ వస్తాయి, ఇక్కడ ఇంతే స్పేస్ ఉంటుంది. దీని కింద మనకు ప్రాక్టికల్గా చూస్తే జాక్ అండ్ టూల్ కిట్ అంతా కూడా ప్లేస్ అనేది చేస్తున్నారు, ప్రాక్టికల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు, క్లోజింగ్ హుక్స్ అండ్ రెస్ట్ ఆల్ మనకు సీట్ బెల్ట్స్ హోల్డర్స్. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, హుక్స్తో పాటు స్టోరేజ్ స్పేస్ జాక్ కోసం. అండ్ ఇక్కడ చూస్తే మనకు 50-50 స్ప్లిట్స్ 3rd row ఇస్తున్నారు. సో దీన్ని కనుక అప్రైడ్ చేసుకుంటే 7-seater కాబట్టి 240 liters వరకు ఇంక్రీజ్ అవుతుంది బూట్ అనేది. సో ఇలా మనము అప్రైడ్ అనేది చేసుకోవచ్చు. చిన్న బూట్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. బ్లాక్ ఫినిష్లో మనకు ప్లాస్టిక్ ట్రిమ్లో ఇస్తున్నారు ఇన్సైడ్ ద టెయిల్ గేట్. ఇక్కడ మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో LED నెంబర్ ప్లేట్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
చేస్తున్నారు. మరి ఇది ఎక్స్టీరియర్ నుంచి డిజైన్ సెట్ ఫీచర్స్ కాస్మెటిక్ చేంజెస్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి స్టెప్ అయిపోయింది. మ్యాట్ రెడ్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఎక్స్టీరియర్ నుంచి ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ ప్రీమియం థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్తో మనకు రెడ్ స్టిచ్చింగ్స్ అండ్ యాక్సెస్తో పాటు చూడొచ్చు. అండ్ డ్యూయల్ టోన్గా రూఫ్ టాప్ అనే బీచ్ అండ్ బ్లాక్ బిలో ద రోడ్ సైడ్ యూజ్ చేశారు. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ అండ్ హ్యూజ్ విండో గ్లాస్ ఆర్ టిల్టెడ్లీ అండ్ బ్లాక్ ట్రిమ్ ట్రీట్మెంట్స్ అనేవి డోర్స్ ఇన్సైడ్గా చూడొచ్చు. మనకు ఆల్సో మనకు డార్క్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఒకసారి మీకు ర్యాప్ తీసి చూపిస్తాను. సో డార్క్ క్రోమ్ కానీ రెగ్యులర్ క్రోమ్ కాకుండా సో ఇది కూడా కాస్మెటిక్లో చేంజ్ అండ్ హై గ్లాసీ పియానో ఫినిష్ సాఫ్ట్ మెటీరియల్స్. ఇక్కడ సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. పవర్ విండో హై గ్లాసీ ఫినిష్, హోల్డర్ హై గ్లాసీ ఫినిష్, పాకెట్స్ అండ్ స్పీకర్స్ స్టాండర్డ్ సోనీ ప్రీమియం సౌండ్ సిస్టమ్తో వస్తాయి. నా సీట్స్ ఆర్ డ్యూయల్ టోన్ బర్గండారా బ్లాక్ విత్ రెడ్ స్టిచెస్, లెదర్ అపాలిస్ట్ విత్ రెడ్, అలాగే మీకు రెడ్ స్టిచెస్తో పాటు చూడొచ్చు. హెడ్ రెస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉంటుంది. 60-40 స్ప్లిట్ సీట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి లోపల కూర్చొని బ్లేజ్ ఎడిషన్లో కంఫర్ట్ డిఫరెన్స్ ఏదేమో చూద్దాం. అండర్తే సపోర్ట్ ఎప్పుడు కూడా ఇష్యూ ఉండదు. బిగ్ థమ్స్ అప్ అండ్ ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ దొరుకుతుంది విత్ స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్స్, ఐవరీ రూఫ్ లైనింగ్, అలాగే ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్. మనకు పానరామిక్ సన్ రూఫ్ అనేది ఆల్మోస్ట్ థర్డ్ రో వరకు కూడా వెళ్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్ద సన్ రూఫ్ ఇస్తున్నారో. రియలీ కూల్. అండ్ హెడ్ రెస్ట్ పైన మీకు బ్లేజ్ యొక్క మౌంటైన్ థీమ్ యొక్క లోగోస్ అనేవి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశారు. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది టాప్ మోడల్ కాబట్టి విత్ ట్విన్ కప్ హోల్డర్స్, లెదర్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్, బ్లాక్ లెదర్ అపాలిస్ట్రీ విత్ ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు ఫ్లాట్ ఫ్లోర్తో. డాష్ ఇలాగ ఉంటుంది బ్లేజ్ ఎడిషన్ ఆల్ బ్లాక్గా. ఏసీ వెన్ సెకండ్ రో ప్యాసింజర్కి ఇక్కడ ప్రొవైడ్ చేసిన టైప్ సి పోర్ట్, మొబైల్ స్టోరేజ్ స్పేస్, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, బీ పిల్లర్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎందుకంటే X7 లగ్జరీ కాబట్టి అన్ని ఫుల్ఫిల్ ఫీచర్స్ అనేవి ఇందులో ఫీల్ అయిపోయి ఉంటాయి. ఇది సెకండ్ రోగా కంఫర్ట్ చూస్తుంది. ఇదే బ్లేజ్ ఎడిషన్లో మన థర్డ్ రో డిఫరెన్స్ ఉన్నాయో మనం చూద్దాము. సో 50-50 స్ప్లిట్ సీట్స్. సో బిలో 10 years పిల్లలకి అయితే సరిపోతున్నాయి అనుకుంటాను. హైట్ 5.7. ఒకసారి చూద్దాం కంఫర్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఫస్ట్లీ చూసి అండర్తే సపోర్ట్ జస్ట్ లాగ్ ఇష్యూ ఉంటుంది. డీసెంట్ నీ రూమ్ ఓకే. అడిక్వేట్ హెడ్ రూమ్ అనేది దొరుకుతుంది. ఇంతవరకు ఉంది నా హైట్కి. ఫోల్డబుల్ హోల్డర్స్ అండ్ రూఫ్ టాప్లో స్పీకర్స్ సోనివి. అలాగే మీకు ఇక్కడ బ్లోవర్ కంట్రోలర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. థర్డ్ రో ప్యాసింజర్కి ఏసీ వెంట్స్ ఉన్నాయి. కప్ హోల్డర్ ఉంది. 12 volts పవర్ సాకెట్ ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ రియలీ కూల్ ఫీచర్స్ అని చెప్పాలి. అట్ ద సేమ్ సైడ్ అదర్ సైడ్ కూడా మీకు ఒక సబ్ ఊఫర్, అలాగే పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బాటిల్ హోల్డర్స్, ఏసీ వెంట్స్ అండ్ డీసెంట్ గ్లాస్ ఏరియా, రూఫ్ అండ్ సోనీ స్పీకర్స్ హోల్డర్స్ అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లో కూడా మనకు సో బ్లేజ్ ఎడిషన్ ఒక థీమ్ ఇవ్వడం అనేది విచ్ ఇస్ రియల్లీ కూల్ అని చెప్పాలి. సో ఓవరాల్ కంఫర్ట్ కీ ఫీచర్స్లో అయితే 10కి 10 అవుట్ ఆఫ్ థర్డ్ రో గెలుచుకుంది. స్కార్పియో కంటే కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది XC700. ఫస్ట్ నుంచి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఇది సెకండ్ అండ్ థర్డ్ రో కంఫర్ట్. రెండు ఒకసారి ఫ్రంట్ వెళ్ళిపోయి ప్యాసింజర్ సైడ్ నుంచి ఏదైనా డిఫరెన్స్ అండ్ డాష్ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఫ్రంట్ కూడా టచ్ రిక్వెస్ట్ ఆటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనే అవుతాయి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ ప్యాసింజర్ సైడ్ నుంచి ఇంటీరియర్ ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ విత్ రెడ్ స్టిచింగ్స్, యాక్సెన్స్, సెంటర్ కన్సోల్, ఏసీ వెంట్స్గా ఉన్నాయి. డోర్స్ ఆఫ్ వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి. ఫ్రంట్ డోర్స్కి ఏంటంటే డోర్ ఓపెనింగ్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేసిన. రెస్ట్ ఆల్ డిజైన్స్ అండ్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. నా ప్యాసింజర్ సీట్ చూస్తే మనకు ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ లేదు కానీ ఫ్రంట్ రెండు కూడా మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ క్వైట్ డీసెంట్ ఫీచర్స్. ఇవి ఇంపార్టెంట్వి కావాలి మనకు ఇండియన్స్కి. అలాగే బ్లేజ్ యొక్క హెడ్ రెస్ట్ థీమ్స్ అనేవి అన్నిటికీ ఉన్నాయి 6 హెడ్ రెస్ట్కి. నా డాష్ వచ్చేసి ఆల్ బ్లాక్ డాష్ డిజైన్ విత్ ఏసీ వెంట్స్, రెడ్ యాక్సెన్స్ అనేవి సరౌండింగ్స్, సాఫ్ట్ మెటీరియల్స్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్, లైనింగ్స్ అనేవి ఉన్నాయి. డీసెంట్ ప్లాస్టిక్ డాష్, హై గ్లోసీ పియానో ఫినిష్, అలాగే గ్లో బాక్స్ వచ్చే వరకు ప్లెంటీ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి విత్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ అండ్ కంపార్ట్మెంట్ స్టోరేజ్ స్పేస్తో పాటు ఉంది. డీసెంట్ ఇన్ ఫ్రంట్లో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ టాప్ మోడల్ అయితే వస్తాయి విత్ టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్, 360-degree కెమెరా, సెంట్రల్ లాకింగ్, యాంకర్ పాయింట్ చైల్డ్ సీట్స్ ఉన్నాయి. ఓవర్ స్పీడ్ వార్నింగ్ ఉంది. వ్యాలెట్ మోడ్స్ ఉన్నాయి. దీంతో పాటు ఈపీబీ కంటిన్యూ వీడియో రికార్డింగ్తో పాటు యాంటీ థెఫ్ట్ ఇంజిన్ ఇంబాజిలైజర్ ఉంది. ఫ్లాష్ ఎమర్జెన్సీ బ్రేక్ లైట్స్, చైల్డ్ లాక్స్ ఉన్నాయి. SOS బటన్, రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంది. అండ్ ఇవి కాకుండా మనకు అడ్వాన్స్ సేఫ్టీ డ్రైవర్ అసిస్టెంట్లో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ట్రాఫిక్ సైక్ రికగ్నిషన్, లేన్ డిపెచర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ ఉంది. డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్. సో ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ కిందకే భావించాలి టాప్
టాప్ మోడల్లో. కానీ నేను ఇదంతా లిస్ట్ చదివినట్టుగా అనిపిస్తుంది మీకు. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు. లుక్ ఆఫ్ డ్రైవర్స్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది. నా డోర్స్ నుంచి కూడా మీకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్తో పాటు ఇక్కడ స్విచెస్ చూస్తే మనకు ఆల్ ఫర్ పవర్ విండోస్, ప్రీమియం స్విచెస్, లాక్ అండ్ అన్లాక్ చేయి, లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు ఇది మెర్సిడీస్ లాంటి డిజైన్ అనిపిస్తుంటుంది ఎప్పుడు చూసినా కూడా. ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నారు మనకు. 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, 3 మెమరీ ఫంక్షన్ ఉన్నాయి. సో ఒకసారి మీకు క్విక్లీగా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది. స్లైడ్, రిక్లైన్, హైట్ అడ్జస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. 3 మెమరీ ఫంక్షన్తో ఓఆర్విఎమ్స్ కూడా వచ్చాయి. డోర్ ఓపెనింగ్ లైట్, రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ మీకు లంబర్ సపోర్ట్ కూడా మాన్యువల్గా అయితే చేసుకోవచ్చు. ఇది కూడా కూల్. రెస్ట్ ఆల్ వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ రెండింటికి ఆఫర్ చేస్తున్నారు. డాష్లో ఏసీ బెన్స్ రెడ్ యాక్సెన్స్ సరౌండింగ్స్గా అయితే చూడొచ్చు రెడ్ స్టిచెస్. ఇక్కడ మీకు ఆటో స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్, డమ్మీ బటన్స్, లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పెడల్స్ ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఇందులో మీకు మాన్యువల్ కూడా ఆప్షన్ ఉంది. బ్లేజ్ ఎడిషన్లో చూస్ చేసుకోవచ్చు. రెండే ఒకసారి మరి లోపల కూర్చొని టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అండ్ డాష్ డిజైన్ ఇంటీరియర్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఆల్ బ్లాక్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. నా వెహికల్ ఆన్ చేయాలంటే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్తో మనకు ఆన్ చేయగానే విత్ ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ గ్రాఫిక్స్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రియల్లీ కూల్గా అనిపిస్తుంది. కమింగ్ టు టెక్ కనెక్ట్ ఫీచర్స్లో 10.25 ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే, గూగుల్, అలెక్సా, నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్ అలర్ట్స్, అడ్రోనాక్స్ కనెక్టివిటీ, టెక్ ఫీచర్స్, టెక్నాలజీ విత్ 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్తో పాటు 12 స్పీకర్స్, సోనీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 3D ఆడియో అండ్ పర్సనలైజ్డ్ సేఫ్టీ అలర్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వేజెస్ అండ్ టచ్ రెస్పాన్స్ చాలా బెటర్ అయింది. ఫస్ట్ మీకు 700 యొక్క ఫన్ చూస్తే మనకు జియో ఫెన్సింగ్ కానివ్వండి, జియో మీటర్స్ కానివ్వండి, నావిగేషన్ పైన షార్ట్ కట్స్లో కూడా ట్యూనింగ్ కానివ్వండి, సో నోటిఫికేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫైస్ అన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్లో కనుక వెళ్తే మీరు క్విక్ సెట్టింగ్స్ కానీ జనరల్ సెట్టింగ్స్లో ఇవన్నీ ఫ్యాక్టరీ రీసెట్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్స్, డేట్ అండ్ టైం, అలెక్సా, గూగుల్ అలెక్సా కూడా అమెజాన్ అలెక్సా ఇస్తున్నారు. అలాగే మీకు వెహికల్ సెట్టింగ్స్లో ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. డోర్స్ అండ్ లైట్స్, వైఫై, కింద మీకు అన్ని వేజెస్ అండ్ షార్ట్ కట్స్ లైక్ జెట్ స్టైల్, ఇన్బిల్డ్ న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు వస్తూ ఉంటాయి. గ్యాలరీ అండ్ డ్రైవ్ మోడ్స్లో మనకి ఇది టాప్ మోడల్ కాబట్టి జిప్, జాప్, జూమ్ 3 మోడ్స్ అనేవి ఉంటాయి. సో జూమ్ మోడ్ గ్రాఫిక్స్ ఆర్ రియల్లీ కూల్గా అనిపిస్తున్నాయి. చాలా టచ్ రెస్పాన్స్ బెటర్ అయింది. ఇక్కడ కూడా మీకు గ్రాఫిక్స్ అన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు జిప్ మోడ్ పెట్టాను చూడొచ్చు. సో 3 థీమ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి గ్రాఫిక్స్ అనేవి. డ్రైవర్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ బి, డేట్ అండ్ టైమ్, డిఎఫ్ లెవెల్స్, అటెన్షన్ లెవెల్స్, అలాగే మీకు ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్లో చూస్తే మనకు యావరేజ్ రేంజ్ చూపిస్తుంటుంది. నెక్స్ట్ మీకు వెహికల్ ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్టయితే సో మనకు టైర్ టెంపరేచర్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, టార్క్ అండ్ పవర్ డిజిటల్లీ అండ్ నావిగేషన్ కూడా వస్తుంది. ప్రస్తుతానికి టైం టేకింగ్ కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మనకు సో నెక్స్ట్ అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ న్యూ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు. అడాస్కి సంబంధించి డ్రైవర్ ఇన్ఫో, లేఅవుట్స్ అన్నీ కూడా చాలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అడ్రోనాక్స్ బ్యాండింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అలాగే డాష్ డిజైన్ లేఅవుట్స్లో చూస్తే సేమ్ డిజైన్సే. పుష్ బటన్ స్టాప్, హారిజాంటల్ ఏసీ వెంట్స్, క్రోమ్ సరౌండింగ్స్, డ్యూయల్ జోన్, ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు వస్తుంది ఇందులో చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ చూస్తే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్, సీట్ బెల్ట్స్ అలర్ట్స్ అండ్ యాజ్ అ లైట్, 360 కెమెరా, డ్రైవ్ మోడ్ సెలెక్టర్. కింద చూస్తే మనకు 2 పోర్ట్స్ యూఎస్బీ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ అయితే ఉంది, లెదర్ ఫినిష్లో చాలా బాగుంది. అండ్ గేర్ ఇండికేషన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ లైక్ మెర్సిడీస్ లాగా మ్యూజిక్, హోమ్, ఫేవరెట్స్, కాల్స్ అండ్ బ్రౌజ్ చేయడానికి. అండ్ రెడ్ యాక్సెస్ ఉంది. సెంటర్ కన్సోల్, ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. సాఫ్ట్ మెటీరియల్, లెదర్ ఫినిష్ ఆఫ్ సెంటర్ ఆర్మ్రెస్ట్, రెడ్ స్టిచెస్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కీ హోల్డర్ ట్రేతో పాటు ఆఫర్ ఇస్తున్నారు. స్టీరింగ్ వీల్ కూడా మనకు బ్లాక్ స్టీరింగ్ వీల్, లెదర్ ఫినిష్లో మనకు ట్విన్ పిక్ బటర్ఫ్లై లోగో, ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, కాల్ ఇక్లాన్, రైట్ సైడ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రౌజింగ్, బటన్స్, స్విచెస్, 3 స్పోక్, పియానో బ్లాక్, అలాగే లెదర్ ఫినిష్ బ్లాక్లో రెడ్ స్టిచెస్తో కాంట్రాస్టింగ్లో చాలా బాగుంది స్టీరింగ్ వీల్ అనేది. అలాగే అడ్జస్ట్మెంట్ అయితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఉన్నాయి. సో ఇందులో చూస్తే మనకు టాప్ మోడల్ కాబట్టి హైట్తో పాటు రీచ్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్లీ. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్ ఉన్నాయి, 2 ఆటో ఫంక్షన్స్, యాంప్లిఫైర్ ఉంది. డాష్లో చూడొచ్చు మీకు ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ ఉంది. ఈ ఎడిషన్లో అట్లీస్ట్ ఆటో డిమ్మింగ్ ఇవ్వాల్సింది మహేంద్ర వాళ్ళు XUV3 XO లాగా. సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే మిస్ అవ్వరు ఎప్పుడు కూడా. ఇక్కడ మీకు లైట్స్ కంట్రోల్, ఎల్ఈడి డోర్ లైట్స్, ఫ్రంట్ SOS ఎమర్జెన్సీ, క్యాబిన్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే బ్లూ లైటింగ్ థీమ్ కూడా చూడొచ్చు లైక్ ఇన్నోవా క్రిస్టా. ఇంకా పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది. హ్యూజ్ సైజ్ ఆఫ్ పానరామిక్ సన్ రూఫ్ XUV700లో మిస్ అవ్వము టాప్ మోడల్స్లో. అలాగే ప్యాసింజర్ సైడ్ మీకు వ్యానిటరీ మిర్రర్ విత్ ఎల్ఈడి లైట్ ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ రియలీ కూల్. రూఫ్ అండ్ మౌంటెడ్ సోనీ స్పీకర్స్. అండ్ ఇక్కడ సైడ్ అయితే ఎలాంటి
స్పీకర్ ఉంది కానీ వ్యానిటరీ మిర్రర్ టికెట్ హోల్డర్ లేదు. 12 స్పీకర్స్, సోనీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, ట్విటర్స్ ఆన్ ఏ పిల్లర్ డోర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఫీచర్స్ వచ్చేసాయి. ఇది మిస్ అయిందంటూ ఏమి లేదు. ఇందులో స్పెషల్ ఎడిషన్. సో బ్లేజ్ ఎడిషన్ ఇస్ అ లిమిటెడ్ యూనిట్. సో ఇప్పుడే వెళ్ళి పర్చేస్ చేయండి, మళ్ళీ ఆఫర్ పీరియడ్ అండ్ యూనిట్స్ అయిపోతాయి. సో లిమిటెడ్ పెట్టి కూడా మంచి పని చేశారు మహేంద్ర వాళ్ళు, ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫైనల్ ఇంజన్ గురించి మాట్లాడదాం. ఈ బ్లేజ్ ఎడిషన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ రెండు చూస్ చేసుకోవచ్చు మీరు, మాన్యువల్, ఆటోమేటిక్. సో పెట్రోల్ అయితే ఎం స్టెలన్ TGDA పెట్రోల్ ఇంజన్. సో 1999cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్ వస్తుంది, 16 వాల్వ్స్ టర్బో చార్జర్, 197 bhp ఇస్తుంది, 380 Nm టార్క్ వస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ఒక్కడే ఉంది, మాన్యువల్ లేదు పెట్రోల్లో ఈ బ్లేజ్ ఎడిషన్లో. హుడ్ చాలా హెవీగా ఉంటుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 13 ఇస్తుంది పెట్రోల్, టాప్ స్పీడ్ 190 వెళ్తుంది. ఇది డీజిల్ మీరు చూస్తుంది హెమ్ హవక్ CRDI డీజిల్ ఇంజన్, 2198cc 2.2 లీటర్ డీజిల్, 4 సిలిండర్స్, ఇన్లైన్ 16 వాల్వ్స్, 182 bhp పవర్ ఇస్తుంది టాప్ మోడల్ కాబట్టి. బేస్లో అయితే మనకు పవర్ వేరు ఉంటుంది. 450 Nm టార్క్ ఉంటుంది, ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్. 6 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్. బ్లేజ్ ఎడిషన్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. పెట్రోల్ ఓన్లీ ఆటోమేటిక్ ఉంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 16 ఇస్తుంది, టాప్ స్పీడ్ 190, BS6 ఫేస్ 3 ఇంజన్స్ రెండు, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ అండ్ డ్రైవ్ మోడ్, జిప్ జాప్ జోన్ రెండిట్లో ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్, డీటెయిల్ వాక్ రన్ రివ్యూ ఆఫ్ 2024 మహేంద్ర XUV700 బ్లేజ్ ఎడిషన్ రేర్ కంటెంట్. అది కూడా మన ఛానల్ నుంచి తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లో తీసుకొచ్చాను, ఓన్లీ ఆన్ ద బైక్ తెలుగు. మరి రివ్యూ అండ్ వీడియో సేమ్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, పర్చేస్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని వెళ్ళండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకుని శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు. మరి డ్రైవ్ చేసే వారందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలు ఎంతో పాటు. మరి సైనింగ్ ఆఫ్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని. నెక్స్ట్ మీకు ఏ రివ్యూ కావాలో ఒకసారి మీరు కామెంట్ చేయండి మహేంద్ర నుంచి, అండ్ ఏ వేరియంట్ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి నేను డెఫినెట్లీ చేస్తాను. సో కొత్తగూడ VVC విజిట్ చేయండి, స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్, కలర్ ఆప్షన్స్ అండ్ టెస్ట్ డ్రైవ్స్ కోసం.